మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను వినుకొండలో 2 ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ఇక్కడ వినుకొండ టౌన్ లో మన ప్రజలతో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు రాబోయే 4th నాడు కౌంటింగ్ గురించి చెప్పడం జరిగింది. ఎట్లా మనం బిహేవ్ చేయాలి దాని గురించి. అండ్ ఇప్పుడు వినుకొండ పోలీస్ స్టేషన్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, ఎవరి మీద కేసెస్ ఉన్నాయి, అట్లాంటి మనసు ప్లస్ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి మంచి మాట చెప్పడం జరిగింది. బేసికలీ ఇప్పుడు 4th కి కౌంటింగ్ రోజు ఉంది. మీ అందరికీ తెలుసు దట్ రీసెంట్ టైంలో ఇక్కడ చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగినాయి మన పల్నాడు డిస్ట్రిక్ట్లో. సో దానివల్ల ఎలక్షన్ కమిషన్ నోటీస్కి కూడా వచ్చింది అది. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా యాక్షన్స్ తీసుకుంది. ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో మన పల్నాడు డిస్ట్రిక్ట్కి ఒక చెడ్డ పేరు ఇలా వచ్చింది. సో ఇప్పుడు మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది దట్ 4th నాడు ఎప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది అండ్ సబ్సిక్వెంట్ డేస్ నెక్స్ట్ డేస్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరగకుండా, ఏం కేసెస్ జరగకుండా, ఏం ఇష్యూస్ జరగకుండా ప్రశాంతంగా జరగాలి. అది మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో దానికోసం మనం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ రీసెంట్లీ కేసెస్లో 160 కేసెస్ ఎలక్షన్లో కట్టడం జరిగినాయి. దానిలో మోర్ దాన్ 1300 పర్సన్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మోర్ దాన్ 400 పర్సన్స్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్స్ ఇప్పుడు అది పొలిటికల్ రైటింగ్ రౌడీ షీట్స్ కాబట్టి అది చాలా సీరియస్ రౌడీ షీట్స్ ఉన్నాయి. అట్లాంటి రౌడీ షీట్స్కి ఈజీగా క్లోజ్ చేయడానికి కూడా ఉండదు. చాలా మందికి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని ముందు చాలా మంది బైండ్ ఓవర్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు బ్రీచ్ చేశారు. అంటే వాళ్ళు బైండ్ ఓవర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఫర్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మన డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 270 అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు తహసీల్దార్ దగ్గర వెళ్ళి అక్కడ 1 to 2 lakhs డబ్బు కట్టాలి. ఆ పరిస్థితి కూడా వచ్చింది. అది కూడా మనం గట్టిగా పర్సూ చేస్తాం. సో ఇవి మన పాత నెక్స్ట్ లాస్ట్ 10-15 days ఏం జరిగింది దానిలో మనం చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. చాలా మంది భయపడి పారిపోయారు. నా నెక్స్ట్ గోల్ ఏముంది, ఈ 4th నాడు అండ్ సబ్సిక్వెంట్ 5th 6th అట్లాంటి డేస్లో ఏమీ ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా కౌంటింగ్ జరగాలి. సో దానికోసం మనం 144 సెక్షన్ చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్ నుంచి చాలా గట్టిగా ఉంటాము మనం దాని గురించి. 4th నాడు 3rd నైట్ ఎవరు ఎక్కడ బయటే ఉండడానికి లేదు. ఎవరైనా ఇట్లా బయటే ఉండి వైలేట్ చేస్తే 144 వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఎవరు ఈ విక్టరీ ప్రొసెషన్స్, కేక్ కటింగ్ అట్లాంటి పార్టీ ఆఫీసెస్ దగ్గర వచ్చి సెలబ్రేట్ చేయడం అవి అన్ని దానికోసం కూడా ఏమీ పర్మిషన్ లేదు. బికాజ్ అది కూడా వైలేషన్ ఆఫ్ 144. సో మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాము. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్టాండ్ తీసుకుంది ఇక్కడ పల్నాడులో. ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు, ఎనీ కమ్యూనిటీ ఉండొచ్చు, మనకి ఏం సంబంధం లేదు. ఎవరు ఏం నేరం చేస్తే వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా మంది మిస్బిహేవ్ చేస్తున్నారు, చాలా పోస్టింగ్ పెడుతున్నారు. అట్లాంటి కూడా విషయాలు నా నోటీస్కి వస్తున్నాయి. రీసెంట్గా నర్సరావుపేటలో ఒక అబ్బాయి ఒక ఛాలెంజ్ చేస్తూ ఒక వీడియో కూడా వైరల్ చేశాడు. ఆ వీడియో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వెంటనే కేసు కూడా కట్టాను. ఆ అబ్బాయికి హైదరాబాద్ నుంచి తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ జైలుకి కూడా పంపడం జరిగింది. సో అందరూ, నా రిక్వెస్ట్ పబ్లిక్ నుంచి ఉంది, అందరూ ప్రశాంతంగా బిహేవ్ చేయాలి. ఎక్కడైనా ఫిజికల్గా కూడా సైబర్ స్పేస్లో కూడా ఎక్కడైనా ఏమీ గొడవ పడకూడదు, ఏమీ నేరం చేయకూడదు. అట్లాంటివి ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఓన్లీ నాశనం జరుగుతుంది, ఏం ఇంకా ఉండదు. దీనివల్ల ఆల్రెడీ ఇంతమంది మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం వల్ల ఇది చాలా సీరియస్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి జాబ్స్ కూడా రాదు, జాబ్ వెరిఫికేషన్లో కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి ఎవరు ఫారెన్ వెళ్ళాలి కోరుకుంటున్నారు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్లో పార్టిసిపేట్ చేస్తే యాక్చువల్లీ ఓన్లీ కామన్ మనిషి ఎవరు ఉంటారు, మామూలు మనిషి, వాళ్ళకినే ఇబ్బంది, రిమైనింగ్ ఎవరికి ఇబ్బంది ఉండదు. సో మనం అందరం
పబ్లిక్ లో మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన యంగ్స్టర్స్, మన ఊర్లో ఉన్న వాళ్ళది ఇది మంచి మాట చెప్పాలి. అందరూ కంట్రోల్లో ఉండాలి, చట్టంకి రెస్పెక్ట్ చేయాలి, చట్టం పరంగా ఇదే అన్ని చేయాలి. అట్లాంటి అన్నెసెసరీ విషయాలు కూడదు, పార్టిసిపేట్ చేయకూడదు. ఇఫ్ ఎనీ పర్సన్కి ఎనీ ఇబ్బంది ఉంటే, వాళ్ళు ఏం ఫీల్ చేస్తే వేరు వాళ్ళు ఏదో చేశారు, రియాక్ట్ చేసిన ముందు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. మన పోలీస్ చాలా గట్టిగా బందోబస్తు కూడా చేయడం జరుగుతుంది. మనం ఆల్ టౌన్స్లో కూడా ఆ, మనం టౌన్కి ఆల్మోస్ట్ కర్ఫ్యూ లాగా పెడతాము. ఆ రోజు మన ట్రబల్సమ్ విలేజెస్ ఏమి ఉన్నాయి, ఎక్కడ రిపీటెడ్గా ఇష్యూస్ జరుగుతున్నాయి, అట్లాంటి విలేజెస్లో కూడా మన పికెట్స్ పోస్ట్ చేయడం ఆర్ మొబైల్ పార్టీస్ పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి ఎప్పుడు విషయం ఉంటే కొట్లాడని ముందు ఫస్ట్ పోలీస్కి ఫోన్ చేస్తే పోలీస్ అక్కడ వచ్చి సార్ట్ అవుట్ చేస్తారు. ఇది నా రిక్వెస్ట్ ఉంది. అన్నెసరీ చిన్న చిన్న ఇష్యూస్కి పెద్ద చేయకండి, నీట్గా ప్రాపర్గా బిహేవ్ చేయాలి.